ప్లస్ మనం ఇక్కడ కూడా 1 వస్తుంది. 1 పవర్ ఎనీథింగ్ 1 1 ప్లస్ 1 2 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ అనేది 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 100 ఉన్నా 1000 ఉన్నా ఎంత ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ మనకి 1 వస్తుంది. ఇక్కడ కూడా 1 వస్తుంది. 1 ప్లస్ 1 2. సో ఆల్వేస్ మనకి 2 వస్తుంది. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నామెట్రీలో 6 కిల్లర్ సమ్స్ చేద్దాం. కిల్లర్ సమ్స్ అంటే టైం కిల్లింగ్ సమ్స్ అని. అయితే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. కొంతమందికి ఈ ట్రిక్ తెలియక వదిలేసి వస్తుంటారు. ఈ ట్రిక్ తెలిస్తే సబ్స్టిట్యూషన్ అనే ట్రిక్ కొన్ని సెకండ్స్ 10 సెకండ్స్లో ఒక్కొక్క సమ్ సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనపడుతుంది కదా, ఇఫ్ tan 3a by tan a ఈక్వల్స్ టు k దెన్ sin 3a by sin a ఈక్వల్స్ టు హౌ మచ్ అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు వీడియో పాజ్ చేసి ఒక 2 minutes ట్రై చేయండి. రఫ్ బుక్ కానీ పెన్ కానీ పక్కన పెట్టుకొని 2 minutes ట్రై చేయండి. తర్వాత వీడియో ఆన్ చేసి చూడండి నేను చెప్పే ట్రిక్ ఎలా వర్క్ అవుతుందో. మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఏం నేర్చుకున్నారు, వీడియో చూడకముందు ఏం నేర్చుకున్నారు, వీడియో చూసిన తర్వాత ఏం నేర్చుకున్నారు అని మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు వాడు tan 3a ఈక్వల్స్ టు tan 3a by tan a ఈక్వల్స్ టు k అని ఇచ్చాడు. మనకు sin 3a by sin a అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. k - 1/2k, k బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1/3, 3. అన్ని ఆప్షన్స్ చూడడానికి ఒకలాగా ఉన్నాయి. ఇక్కడేమో డస్ నాట్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1/3 టు క్లోజ్డ్ 3 ఉంది. ఇక్కడేమో బిలాంగ్స్ టు ఉంది. ఓకే, ఇది సిమిలర్గా ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ. కాబట్టి మనం ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనం ఏం తీసుకుందాం అంటే లెట్ ఏ ఈక్వల్స్ టు 45 degrees అని తీసుకుందాం. ఏ అనేది 45 తీసుకుందాం. అప్పుడు 3 × 45 ఎంత అవుతుంది? 135 కదా, tan 135. ఓకే, tan 135 degrees బై కింద ఏ ఉంది కాబట్టి tan 45 degrees ఈక్వల్స్ టు k ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. tan 45 ఎంత? 1. ఇక్కడ k ఉంటుంది. 135 అనేది రాయొచ్చు. tan 90 + 45. tan 95 + 45 ఎంత? tan 90 + 45 ఎంత? -cot 45 కదా. cot 45 ఎంత? 1. మైనస్ ఉంది కాబట్టి -1. మనకి k ఎంత వచ్చింది? -1 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? sin 3a by sin a ఎంత అడుగుతున్నాడు. ఓకే, sin a ఎంత అడుగుతున్నాడు. సేమ్ మనం ఇక్కడ a ఈక్వల్స్ టు 45 అని తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే పెట్టేయాలి. అదే సబ్స్టిట్యూషన్. ఇక్కడ ఏ కదా, ఇక్కడ కూడా ఏనే ఉంది, అదే సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది? sin 135 by sin 45. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. sin 135 అనేది రాయొచ్చు. sin 90 + 45 by sin 45. sin 90 + 45 అంటే ఎస్ cos 45. cos 45 ఎంత? 1/√2. sin 45 ఎంత? 1/√2. ఈ రెండు ఏమైపోయి 1. ఓకే, మనం ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది, k వాల్యూ ఏమో -1 వచ్చింది. ఓకేనా? ఓకే, మనం sin 3a by sin a సాల్వ్ చేస్తే 1 వచ్చేసింది. అంటే ఏంటి? ఇక్కడ వాడు ఇచ్చింది ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, మరి ఇక్కడ 1 ఆప్షన్లో లేదు కదా, మరి ఏం చేద్దాం? మనకి ఇక్కడ k వచ్చింది కదా, k వాల్యూ k ఈక్వల్స్ టు -1 అని వచ్చింది కదా. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ kలో ఉన్నాయి ఆప్షన్స్. సో ఈ k ఈక్వల్స్ టు 1 అనే దాన్ని ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్ k - 1/2k ఉంది. k ఈక్వల్స్ టు -1 పెట్టేస్తే ఎంత వస్తుంది? -2 by -2. అప్పుడు ఎంత వచ్చింది? 1 కదా. మనకి ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ 1 వచ్చింది. ఆప్షన్ పెట్టేస్తామా? పెట్టకూడదు. ఎందుకంటే k అనేది ఇక్కడ 1/3 నుంచి 3 మధ్యలో ఉంటుంది అని చెప్పాడు. k బిలాంగ్స్ టు అని ఇచ్చాడు. k బిలాంగ్స్ టు 1/3 to 3 క్లోజ్డ్.
కానీ మనకి ఏమొచ్చింది k -1 వచ్చింది. -1 అనేది 1/3కి 3కి మధ్యలో ఉంటుందా? ఉండదు కదా. సేమ్ ఇదే మ్యాథమెటికల్ సింబల్స్ ఇక్కడ ఉన్నాయి, k - 1/2k. కానీ ఇక్కడ k డస్ నాట్ బిలాంగ్స్ టు 1/3 అండ్ 3 ఇచ్చాడు. సో -1 అనేది దీని మధ్య ఉండదు కాబట్టి మన ఆప్షన్ డి. చూసారు కదా ఇంత సింపుల్గా అయిపోయిందో. అయితే ఇంత చేసిన అవసరం లేదు. a = 45 పెట్టాలని మనం మైండ్లో అనుకోవాలి. అప్పుడు 3 × 45 135 అవుతుందని బ్రెయిన్లో తెలుస్తుంది. సో మనం డైరెక్ట్గా tan 90 + 45 అని ఇక్కడ రాసేస్తాం, బై tan 45 అని రాసేస్తాం. tan 90 + 45 అనేది -1 ఇక్కడ రాసేస్తాం, tan 45 1. సో k = -1 ఇక్కడ అయిపోయింది, 3 స్టెప్స్లో అయిపోయింది. సో ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్ ఇది రాయకుండా ఇది రాసేస్తాం, లేకపోతే ఇది రాసేస్తాం. 3 × 45 135 అయ్యింది, అందుకని sin 90 + 45 రాస్తాం, కింద sin 45 అని రాస్తాం. దీన్ని సాల్వ్ చేస్తే 1/√2 వస్తుంది, దీన్ని సాల్వ్ చేసిన 1/2 వస్తుంది. sin 45 1/√2 రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తాయి. మనం తీసుకెళ్ళి k వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఆప్షన్లో పెట్టాం, 1 వచ్చింది. కానీ ఇక్కడ ఇంటర్వెల్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇదే వాల్యూ డి ఆప్షన్లో ఉంది, కానీ అక్కడ ఇంటర్వెల్ సాటిస్ఫై అయింది, ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కూడా సాటిస్ఫై అయింది, కాబట్టి మన ఆన్సర్ డి. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ x = sin θ + cos θ, y = sin θ × cos θ ఉంది. ఓకే, అయితే వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? x² - 4x² y - 2x² + 4y² + 4y + 1 = ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని చూసి కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ వాడు x వాల్యూస్ ఇచ్చాడు, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, స్క్వేర్స్ వస్తాయి, కామన్ తీయాలి, క్యాన్సిల్ చేయాలి అని ఏవేవో అనుకుంటారు. అంత అవసరం లేదు, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేయండి. θ = 0 కానీ 90 కానీ అనుకోండి, ఎందుకంటే 30 60 పెట్టుకుంటే 1/√2 1/2 అలా వస్తాయి ఎల్సిఎంలో, అప్పుడు కష్టం అవుతుంది ఇక్కడ సాల్వ్ చేయడానికి కానీ ఇక్కడ స్క్వేర్స్ చేయడానికి కానీ. అదే 0 కానీ 90 కానీ అనుకుంటే sin 0 0, ఓకే, చిన్న 0 వాల్యూ వచ్చేస్తుంది. sin 90 1, సో 1 వచ్చేస్తుంది. చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఆప్షన్లో పెడితే ఫస్ట్ x = దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అనుకుందాం, θ = 0 అనుకుందాం. ఓకే, 90 కూడా అనుకోవచ్చు, జస్ట్ నేను ఇక్కడ 0 అనుకుంటున్నాను. 90 తీసుకున్న సేమ్ వస్తాయి, కానీ x వాల్యూ x, y అనేవి కొంచెం రివర్స్ అవుతాయి. 0 తీసుకుంటే 90 తీసుకుంటే, θ = 0 తీసుకుంటే sin 0 0, cos 0 1, y = sin 0 0, 0 ఇంటూ సంథింగ్ ఏది వచ్చినా కానీ 0. మనకి ఏమొచ్చింది? x = 1, y = 0. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1² 1 కదా, -4 ఇంటూ ఇక్కడ y ఉంది కదా, y 0 ఉంది ఇక్కడ, సో ఏది ఉన్నా కానీ 0, -2 + 0, తర్వాత ఏముంది +0 అగైన్ +1. మనకి ఏమొచ్చింది? ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది, ఇక్కడ y ఉంది కాబట్టి 0, క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -2 వచ్చింది, ఇక్కడ 0 ఉంది కాబట్టి y = 0 కాబట్టి 0, ఇక్కడ y ఉంది కాబట్టి 0, ఇక్కడ +1 ఉంది కాబట్టి +1. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 1 + 1 2 -2 = 0. మన ఆన్సర్ 0 వచ్చింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం అసలు పేపర్ వర్క్ కూడా ఏం చేయలేదు, జస్ట్ 2 లైన్స్లో అయిపోయింది. టైం కూడా లెస్ దాన్ 5 to 6 సెకండ్స్లో అయిపోయింది. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన థర్డ్ క్వశ్చన్ sin² x + sin² y = 1. దెన్ cot of x + y = ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని కూడా మీరు ఒక వీడియోని ఒక 1 minute అలా పాస్ చేసుకుని ట్రై చేయండి, వస్తే వెల్ అండ్ గుడ్. తర్వాత మీరు చేసిన మెథడ్ నేను చెప్పే షార్ట్కట్ ఒకటైనా కాదు చూసుకోండి. ఒకటైతే మీరు చాలా బాగా చేసినట్టు, మీరు మంచి స్కోర్ వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ sin² x + sin² y = 1 ఉంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x అనేది ఒకటి ఉంది, y అనేది ఒకటి ఉంది. మనం సబ్స్టిట్యూషనే వాడదాం దీనికి కూడా. అయితే మనం చేసే సబ్స్టిట్యూషన్ యాంగిల్స్ ఎలా ఉండాలంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సో కొంచెం ప్రాక్టీస్తో వస్తుంది ఇది. x ప్లేస్లో 0 పెడతాం, y ప్లేస్లో 90 పెడదాం. ఓకే,
ఎక్స్ ప్లస్లో జీరో పెడితే సైన్ జీరో జీరో, సో సైన్ ప్లస్ జీరో కాబట్టి జీరో వచ్చింది. సైన్ 90 1 స్క్వేర్ 1 ఈక్వల్స్ టు 1 వచ్చిందా? కరెక్ట్, పర్ఫెక్ట్ అయిపోయింది. అది కాకుండా ఎక్స్ ఈక్వల్స్ టు 90 పెట్టి వై ఈక్వల్స్ టు 0 పెట్టాం, అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో 0 పెడితే సైన్ 90 1 స్క్వేర్ 1 వచ్చింది, ప్లస్ వై ప్లస్లో 0 పెడితే సైన్ 0 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్గా చాలా వాల్యూస్ ఉంటాయి, కాకపోతే ఒక వాల్యూ సరిపోతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం పెట్టాం? ఎక్స్ ప్లస్లో 0 పెట్టాం, వై ప్లస్లో 90 పెట్టాం, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయించింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ వైది ఉన్నాయి, వీటి ప్లస్లో అదే పెట్టండి. ఎక్స్ ప్లస్లో 0, వై ప్లస్లో 90. ఫస్ట్ కేసు తీసుకుంటున్నాను, సెకండ్ కేసు తీసుకున్నా కానీ అదే వస్తుంది. ఎక్స్ ప్లస్లో 0, వై ప్లస్లో 90 పెడితే కాట్ 90 ఎంత? 0. ఓకే, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది సమ్. జస్ట్ ఒక 2 లైన్స్లో అయిపోయింది సమ్. ఇది 4 మార్క్స్ వచ్చేస్తుంది మీకు, 4 మార్క్స్, చాలా టైం సేవ్ చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఉంది. సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కొసికెంట్ ఏ మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ కాట్ ఏ మైనస్ ట్యాన్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటున్నాడు. ఓకే, దీని వీడియో పాస్ చేసి ఒక 1.5 minute ట్రై చేయండి, తర్వాత నేను ట్రిక్ చెప్తాను, దాన్ని చూడండి. ఓకే, దీనికి కూడా మనం సబ్స్టిట్యూషనే వాడదాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏది పెట్టాలి? డినామినేటర్స్ ఉంటే 0 కానీ 90 కానీ పెట్టకూడదు, ఎందుకంటే అది అన్డిఫైన్ అవుతాయి ట్యాన్ కాస్ట్ ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ చూస్తే మనం అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నట్టే. ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది, సీకెంట్ ఉంది, కొసీకెంట్ ఉంది, ట్యాన్ ఉంది, కాట్ ఉంది. సో ఏది పెట్టాలి బెస్ట్గా? ఓకే, ఇక్కడ అన్ని రేషియోస్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రీలో ఉన్న 6 రేషియోస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయాలి? ఏది బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే మనం ఫస్ట్ ఇది తీసుకోవద్దు. మనకు బాగా ఫెమిలియర్గా ఉన్న యాంగిల్స్ ఏవేవి? 0, 30, 45, 60, 90 ఈ యాంగిల్స్ ఉన్నాయి, ఇవి బాగా ఫెమిలియర్గా మనకు. అయితే ఈ క్వశ్చన్లో ఏ వాల్యూస్ పెడితే అన్డిఫైన్ అవుతాయో వాటిని అవాయిడ్ చేయాలి. అన్డిఫైన్ వచ్చే క్వశ్చన్స్ అవాయిడ్ చేయాలి, అన్డిఫైన్ వచ్చే రిజల్ట్స్ని. కాట్ ప్లస్లో 0 పెడితే అన్డిఫైన్ వస్తుంది, ట్యాన్ ప్లస్లో 90 పెడితే అన్డిఫైన్ వస్తుంది. కాబట్టి ఒక్క అన్డిఫైన్ వచ్చినా కానీ క్యాన్సిల్ చేసేది ఆ వాల్యూస్ని. ఓకే, 30, 45, 60 ఇవన్నీ సెట్ అవుతాయి దీంట్లో. ఈ వాల్యూస్ పెడితే ఏది అన్డిఫైన్ అవ్వదు క్వశ్చన్లో, కాబట్టి ఏదైనా పెట్టచ్చు. కాకపోతే 45 అనేది నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది అనమాట, క్యాలిక్యులేషన్ సింపుల్గా అవుతుంది. 45 తీసుకుంటే, 30 తీసుకుంటే కొంచెం ఎల్సిఎం తర్వాత స్క్వేరింగ్ చేయాలి, కొంచెం లెంత్ అవుతుంది. 45 తీసుకోవాలి. ఇది ప్రాక్టీస్ మీద మీకు ఏ వాల్యూ తీసుకోవాలి అర్థమవుతుంది. ఓకే, 45 ఎందుకు తీసుకున్నాను? ట్యాన్ 45 అన్నా కాట్ 45 అన్నా సేమ్ వాల్యూ, సో అవి సబ్ట్రాక్ట్ అయితే 0 అయిపోతుంది. కాబట్టి నేను స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎల్సిఎం చేయాల్సిన అవసరం లేదు, ఈ టర్మ్ అనేది ఎగిరిపోతుంది. ఓకే, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 45 అని తీసుకుంటున్నాను. ఓకే, సీకెంట్ 45 ఎంత? √2 మైనస్ కాస్ 45 ఎంత? 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ కొసికెంట్ 45 √2 మైనస్ సైన్ 45 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ కాట్ ఏ అదే కాట్ 45 1 tan 45 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది 0 అవుతుంది, దీంతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ ఒకటే, కాబట్టి మనం ఏం రాయొచ్చు? 2 ఇంటూ దీనికి ఎల్సిఎం ఎంత? √2 2 - 1 హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 2 - 1 1 1/2 ఉంది, హోల్ స్క్వేర్ కూడా ఉంది, అప్పుడు 2 అవుతుంది. ఓకే, 2 కట్, ఆన్సర్ ఈజ్ 1. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇన్ని స్టెప్స్ చేశాను. ఇది క్యాన్సిల్ అయిపోతుందని నాకు తెలుసు, యాంగిల్ చూస్ చేసుకున్నప్పుడే తెలుసు ఇది క్యాన్సిల్ అయిపోతుందని. ఇది రాయాల్సిన అవసరం లేదు. ఈ రెండు సేమ్ టర్మ్స్ అని కూడా నాకు తెలుసు వాల్యూ తీసుకున్నప్పుడు. ఇది తీసుకుంటే ఏంటి, సీకెంట్ ఏ కొసికెంట్ ఏ సేమ్ వాల్యూ, కాస్ 45 సైన్ 45 సేమ్ వాల్యూ, కాబట్టి ఇవి 2 సార్లు రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేను ఇక్కడ 2 ఇంటూ √2 - 1/√2 హోల్ స్క్వేర్ అని రాసేస్తాను.
ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే ఇది వస్తుంది. సో నేను ఒకవేళ నేను ఎలా చేస్తానంటే ఇదే నేను చేసేది. ఓకే, ఇదే ఇన్ని స్టెప్స్ నేను చేసేది అయితే ఏ యాంగిల్లో నేను మెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసేస్తాను. 0-90 అవాయిడ్ చేయాలని నాకు తెలుస్తుంది. ట్యాన్ కాట్ అని ఉంటే ఐడియల్ కేసు 45 తీసుకుంటే ఈజీగా సమ్ సాల్వ్ అవుతుందని నాకు తెలుసు. కాబట్టి నేను ఏ ఈక్వల్స్ 45 అని పెట్టేస్తాను. ఇక్కడ ఇంటూ 2 చేస్తాను. ఇంటూ 2 ఇది చేసేస్తాను. ఇలా జస్ట్ ఒక 4 స్టెప్స్ అయిపోతుంది. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ 4th క్వశ్చన్, ఐ మీన్ 5th క్వశ్చన్. sin x plus cosecant x equals to 2. Then sin power nx plus cosecant power nx equals to how much అని అడుగుతున్నాడు. ఓకే, ఈ వీడియోను మీరు ఒక 1 minute పాస్ చేసి ట్రై చేయండి. తర్వాత నేను సొల్యూషన్ చెప్తాను. తర్వాత మీరు చెక్ చేద్దరు కానీ ఎంత బాగుందో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ వాడు మనకి sin x ప్లస్ cosecant x ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాడు. ఓకే, రైట్. ఓకే, ఏ యాంగిల్ పెడితే మనకి 2 అనేది వస్తుంది. కొంచెం ఆలోచించండి, కొన్ని యాంగిల్స్ గుర్తు తెచ్చుకోండి. sin 90 ఎంత? ఎక్స్ ప్లేస్లో మనం 90 పెడితే ఒకవేళ sin 90 1, cosecant 90 కూడా 1. సో 1 + 1 2 సాటిస్ఫై అయిందా? x ఈక్వల్స్ 90 పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా? పర్ఫెక్ట్. ఇప్పుడు x వాల్యూ అంతా తెలిసింది. మనకు వాడు ఏమడుగుతున్నాడు? sin పవర్ nx ప్లస్ cosecant పవర్ nx ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మనం ఇక్కడ వాల్యూ x వాల్యూ 90 అని పెట్టుకున్నాం కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. sin 90 పవర్ n ప్లస్ cosecant 90 పవర్ n ఈక్వల్స్ టు ఎంత అని వాడు అడుగుతున్నాడు. sin 90 1 పవర్ n, 1 పవర్ ఎనీథింగ్ 1 కదా, ప్లస్ మనం ఇక్కడ కూడా 1 వస్తుంది. 1 పవర్ ఎనీథింగ్ 1, 1 + 1 2. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n అనేది 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 100 ఉన్నా 1000 ఉన్నా ఎంత ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n మనకి 1 వస్తుంది. ఇక్కడ కూడా 1 వస్తుంది. 1 + 1 2. సో ఆల్వేస్ మనకి 2 వస్తుంది. సో ఇట్స్ ఎ కాన్స్టెంట్. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ n ఉంది కదా, n ఉంది, తర్వాత ఇక్కడ x కూడా ఉంది, ఇది వేరియబుల్ అవ్వచ్చు అనుకుంటారు. కొంచెం ఇది సాల్వ్ చేస్తే అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ 3 స్టెప్స్. ఈ యాంగిల్ మనకి యాంగిల్స్ బాగా ఐడియా ఉంటే ఈ 2 స్టెప్స్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇది క్వశ్చన్లో ఇచ్చారు, అక్కడే క్వశ్చన్లో మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది వస్తుంది. 2 స్టెప్స్ అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు ఎగ్జామ్లో. చాలా టైం సేవింగ్ అనమాట. <5 seconds అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు మన 6th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి బిట్సాట్లో కానీ విట్లో కానీ ఎస్ఆర్ఎంలో కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఇస్తారు. ఇట్స్ ద 6th క్వశ్చన్. ఓకే, ఇక్కడ a ఈక్వల్స్ టు 2 × sin x బై 1 + cos x + sin x ఇది ఇచ్చాడు. ఏ వాల్యూ ఇలా డిఫైన్ చేశాడు. దెన్ 1 + sin x మైనస్ cos x బై 1 + sin x దీని వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో అడుగుతున్నాడు. మనకి ఏ అంటే ఏంటో చెప్పాడు, దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఎలా రాస్తావో చెప్పమన్నాడు. ఓకే, ఇప్పుడు కూడా మీరు సేమ్ చేయాలి. మీకు తెలుసు, 1 second అదే 1 minute ట్రై చేయండి వీడియో పాస్ చేసి. తర్వాత నేను చెప్పే ట్రిక్ చూడండి. ఓకే, సేమ్ సబ్స్టిట్యూషనే హింట్ ఇస్తున్నా, సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంతవరకు 5 sums చేసాము, ఇది కూడా సబ్స్టిట్యూషన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ సమ్ సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ sin a అనేది ఇలా డిఫైన్ చేశాడు అనమాట. మనం ఇక్కడ కూడా సేమ్ x ఈక్వల్స్ టు ఏదో ఒక వాల్యూ అని తీసుకుందాం. మనం తీసుకునే వాల్యూ డినామినేటర్లో 0 అవ్వకూడదు. 0 అవుతే అన్డిఫైన్ అవుతుంది. అన్డిఫైన్ కాకుండా ఉండే వాల్యూస్ని మనం తీసుకుందాం. ఇక్కడ ఏది తీసుకుని అన్డిఫైన్ కాదు. ఓకే, మనం x ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. ఓకే, x ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. ఇది కొంచెం సింపుల్గా అయిపోతుంది. x ఈక్వల్స్ టు 0 పెడితే sin 0 0, 2 × 0 0. సో న్యూమరేటర్ అంతా 0 అవుతుంది. సో మనకి a అనేది 0 అవుతుంది. కింద డినామినేటర్ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని నేను తీసుకున్నాను 0. లేకుంటే 90 తీసుకోవచ్చు కదా. 90 తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. కొంచెం 2 seconds టైం పెరుగుతుంది. అందుకని చెప్పేసి నేను 0 తీసుకున్నాను. 0 తీసుకుంటే న్యూమరేటర్ 0 అయిపోయింది కాబట్టి డినామినేటర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. a అనేది 0 వచ్చేసింది, a వాల్యూ 0. ఓకే, ఇప్పుడు మన ఈ క్వశ్చన్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా x ఉంది కదా, x 0 అనుకున్నాం. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 + sin 0 ఎంత? 0 మైనస్ cos 0 ఎంత? 1. ఇక్కడ ఏముంది? 1 - 1, ఇది కూడా 0 వచ్చేసింది.
ఓకే, ఇంకా మనం డినామినేటర్ క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఏ అనేది ఎంత వచ్చింది? 0. ఇది ఎంత వచ్చింది? ఇది 0ని. ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో రాయాలంటే ఎంత రాయాలి? 0. ఏ కూడా 0. సో డి ఆప్షన్ మంది. ఏ 0, మనకి ఇది సాల్వ్ చేస్తే ఇది 0 వచ్చింది. దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో రాయాలంటే ఏ అనేది 0 కాబట్టి డైరెక్ట్ 0 బదులు ఏ రాసాను. సో చూసారు కదా ఈ 6 సమ్స్. ఇవేమంత కష్టం కాదు, చాలా ఈజీ సమ్స్. ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అసలు వదలకుండా చేసేయచ్చు ట్రిక్ తెలిస్తేనే రిపీట్ చేస్తున్నాను. ట్రిక్ తెలియకపోతే చేయలేడు. ఏదో ఎల్సిఎన్ చేస్తాడు, 1+, పైన న్యూమరేటర్ ప్లస్ చేద్దాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ కామన్ చేద్దాం, ఏదో అనుకుంటాడు, లాస్ట్కి అయితే రాదు. ఆప్షన్స్ ఉన్నాయి కదా 1 - a అని, ఇక్కడ 1 - a ప్లస్, ఇక్కడ 1 - a ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తాడు, ఎల్సిఎన్ చేస్తాడు, ఏదో చేస్తాడు, రాదు. ఇక్కడ 1/a పెడతాడు, అంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తాడు, రీఅరేంజ్ చేస్తాడు, రాదు. ఇలా చాలా టైంకి ఇది అయిపోతుంది. ఓకే, చాలా ట్రిక్స్ ఉంటాయి ఇలాంటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రిక్స్ వస్తాయి. అప్పుడప్పుడు మోడల్ పేపర్ డిస్కషన్ చేస్తాను, ప్రీవియస్ పేపర్స్ అవి కూడా. బిట్స్ పేపర్స్ కానీ, ఎన్డీఏ పేపర్స్ కానీ. ఎన్డీఏ తక్కువ అని తీసేయద్దు. ఈవెన్ కొన్ని సమ్స్ మెయిన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా సాల్వ్ చేయలేని క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్డీఏలో. అన్నీ కాదు, ఒక 20% క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్లో. వాటికి ట్రిక్స్ కంపల్సరీ కావాలి. ట్రిక్స్ లేకపోతే అవి సాల్వ్ చేద్దాం అనుకున్న టైంలో, విత్ ఇన్ ద టైం లిమిట్లో మనం చేయలేం. సో మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్ చెప్తాను. ఓకే, బాయ్.